గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను 20 తారీఖున సెప్టెంబర్ 20 తారీఖున 3 ప్రశ్నలు అడిగాను కదా, వాటికి సమాధానం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఫస్ట్ ఓకే, యేసేపు కాదు, దానియేలు తన కుమారుడిని సహోదరుల దగ్గరికి పంపిస్తాడు. ఓకే, వాళ్ళు ఎలా గుర్తుపెట్టారు అనేది అడిగాను. అయితే యేసేపు ధరించిన వస్త్రం నిల్లుటంగి. ఆ వస్త్రాన్ని బట్టి అతడు యేసేపు కళ్ళలు కనేవాడు వస్తున్నాడని గుర్తుపెట్టారు. రెండవది, అదే రాజు నిలబెట్టిన ప్రతిమకి మ్రొక్కమని ముగ్గురు వ్యక్తులు రాజు ఆజ్ఞకి ఎదిరించి నిలబడ్డారు. ఆ ముగ్గురు పేర్లు ఏంటని అడిగాను. ప్రశ్న మాత్రం మారింది కానీ జవాబు మాత్రం మారుతూ. ఓకే, ప్రశ్న అడిగే విధానం మారింది కానీ జవాబు మాత్రం మారదు. వారి ముగ్గురు పేర్లు షడ్రక్, ప్రెస్ కీ క్యాప్ 1 ట చాట్, ప్రెస్ కీ క్యాప్ 2 ట టాప్, ప్రెస్ కీ క్యాప్ 1 ట చాట్, ప్రెస్ కీ క్యాప్ 2 ట టాప్. షడ్రక్, మెషక్, అబేద్నెగో. మూడో ప్రశ్న, సింహభవనంలో వేసిన వ్యక్తి పేరు ఏంటి? దానియేలు. సో థ్యాంక్ యూ అండి. 3 ప్రశ్నలు కరెక్ట్గానే చెప్పి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. చిన్న ప్రార్థన. షడ్రక్, మెషక్, అబేద్నెగో. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజు ఇచ్చిన శాసనాన్ని కూడా ధిక్కరించి యెహోవా నామాన్ని గణపరిచారు. రాజు ఆజ్ఞను ధిక్కరించి యెహోవా నామాన్ని గణపరిచారు. అవునండి, యెహోవా నామాన్ని గణపరిచారు, హెచ్చించారు. సో దేవుడిని ముందు హెచ్చించారు కాబట్టి దేవుడు వారిని అగ్నిగుండం సైతం కాపాడగలిగాడు. వారిలో ఎటువంటి లోపమైన, ఎటువంటి తప్పైన, ఎటువంటి పాపమైన లేదు. ప్లస్ రాజు ఆజ్ఞను ఎదిరించి రాజు నిలబెట్టిన ప్రతిమకు మొక్కకుండా నిలబడ్డందుకు వారి ప్రాణాలు అగ్నిగుండంలో కూడా కాపాడబడ్డాయి. అంతేకాదు, అదే ఇంకా వేరే వాళ్ళు వీళ్ళ ముగ్గురు తీసేసిన వాళ్ళు అగ్ని గుండం బయట ఉండగానే కలిపారు వాళ్ళని విసరంగానే. సో అంత వేడిగా అగ్ని ఉంటుంది. సో అటువంటి అగ్నిగుండం నుంచి కూడా దేవుడు కాపాడగలిగిన ఏకైక దేవుడు. ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం. ఏటికో దేవుడు మనందరికీ దయచేయగలుగుతాం. థ్యాంక్ యూ అండ్ అడ్వైస్ సుదర్శన్ నా ముగ్గురు లైవ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ. Record.